2500 మంది సబ్ ఇన్స్పెక్టర్ని ట్రైన్ చేశాను నేను. 120 మంది డిఎస్పీలను ట్రైన్ చేశాను. వాళ్ళు ఇప్పటికి కనపడే మా సార్ నేను మా ఫ్యామిలీ ఇప్పుడు చాలాసార్లు అనుకుంటాం మనం చేసిన ఏదో పుణ్యం వల్ల నా పోస్టింగ్ వచ్చిందని చెప్పి. అక్కడ పోయి కూడా ఏం చేసేవాడిని, ఎవ్రీ వీక్ పోయి పాఠం చెప్పేవాడిని వాళ్ళకి. ఎటువంటి పాఠాలు చెప్పేవాడిని, నా అనుభవాలు అన్నీ ఇప్పుడు మీకు ఎట్లయితే చెప్తాను వాళ్ళకి చెప్పేవాడు. వాళ్ళు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, క్రైమ్ని ఎలా హ్యాండిల్ చేయాలి. అప్పుడే అనుకున్నాను నేను క్రైమ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం ఏబిసిడి అవార్డు పెట్టడం ఇలాంటివన్నీ చేసాం. సో ఎనీ పోస్టింగ్ మీరు చేయదలుచుకుంటే అద్భుతంగా చేయొచ్చు. విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆ ఫ్రీడమ్ ఉంటుంది మీకు. ఇప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ అయినా మిమ్మల్ని అస్సలు నేను చెప్పినట్టే చేయమని అనరు. ఆయన ఒక చట్టం నిర్ణయిస్తాడు. దేర్ ఇస్ ఎ ఫ్రేమ్. సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఆ ఫ్రేమ్ ఇది అని చెప్తారు. ఆ దాంట్లో ఉన్న ఫ్రీడంలో వర్క్ చేసుకోండి. అంటే మనకు ఆ కామన్ సెన్స్ కూడా ఉండాలి, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నీ ఉండాలి. మీరు అన్నట్టుగా మీలో ఉన్న ఎకడమిక్ ఇంట్రెస్ట్ అది అక్కడ తీర్చుకున్నట్టు అయింది అకాడమీలో ఒక యాంగిల్లో. లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ వీటన్నిటిలో కూడా. ఇప్పుడు ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ కదా సార్. అక్కడ మీ జనరేషన్స్కి ఇప్పుడు జనరేషన్స్కి వాట్ ఇస్ ద డిఫరెన్స్ సార్? లేదండి, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అయితే మా జనరేషన్ కన్నా ఇప్పుడున్న యంగర్ జనరేషన్ వాళ్ళే లిటిల్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా జనరేషన్లో మా అయితే గేమ్స్ ఆడుకునేవాళ్ళం, ఏదో చిన్నవి చేసేవాళ్ళం. వేరే ఇప్పుడు అందరూ గేమ్స్ ఆడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు జిమ్కి వెళ్తున్నారు. సో ఫిజికల్ ఫిట్నెస్కి నాకు తెలిసినంత వరకు గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్ బై ద యంగ్స్టర్స్ నా. మెంటల్ ఫిట్నెస్ అంటారా, లైక్ మన టైంకి ఇప్పుడు జరుగుతున్న కొత్తగా వచ్చే సోషల్ మీడియా కానివ్వండి, ఇంకోటి కానివ్వండి చూడండి. సో టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, డెన్మార్క్ తీసుకోండి. సోషల్ మీడియా మీద ఎన్ని కంట్రోల్స్ పెట్టారు చూడండి. ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆస్ట్రేలియా పోయినప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు he appreciated Narendra Modi sir appreciated the efforts by the government of Australia. Yes. So in fact we are also thinking that some such thing may appear in this country అని చెప్పి. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సైబర్ క్రైమ్ అన్నారు, ఎంత డబ్బులు పోతున్నాయి. 22,000 కోట్లు ఈవేళే పేపర్లో చూశాను. 22,000 crores we lost in 2025. 24 లక్షల కేసులుట. ఈ పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఎవరో ఇల్లిటరేట్స్ మామూలు వాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ జడ్జెస్ ఆ కుటుంబాలు కూడా కోల్పోతారు. ఎస్ ట్రూ. అంటే అది ఈరోజు పోలీసులు ఎదురుగా ఉన్న సవాళ్ళు ఛాలెంజ్ చేస్తే ప్రధానంగా చెప్పాలంటే ఏమున్నాయి సార్? మనకు సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి. సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అండ్ దీనికి తోడు బెట్టింగ్. ఒకప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నేను ఏఎస్పీకి చేరినప్పుడు బెల్లంపల్లిలో మేము రివ్యూ చేసేటప్పుడు క్రైము క్యాటిల్ థెఫ్ట్ అని ఉండేది ఒక కాలము. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి క్యాటిల్ థెఫ్ట్ పోవా తప్పితే ఇంకా నీకు తెలియదని అంటారు. ఏదో సైబర్ క్రైము, డ్రగ్స్, బెట్టింగ్. అండ్ దీనివల్ల అసలు సంగతి ఏంటంటే సైబర్ క్రైమ్ అంటారా, ఓకే డబ్బుల వరకు పోతున్నారు. డ్రగ్స్ వల్ల పెద్ద మెనేస్ ఏంటంటే డ్రగ్ తీసుకున్నవాడు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియట్లేదు, విచక్షణ ఉండదు కదా. ఇప్పుడు మొన్న షాబాద్లో జరిగిన కేసు చూడండి, 6 మర్డర్స్. ఎందుకు జరిగింది? ఇప్పుడు చిన్న పిల్లలు, అతని పిల్లలే. ఇప్పుడు భార్య మీద కోపం ఉందనుకున్నాం అంటే ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్, ఐ షుడ్ నాట్ ఇంటర్ఫీర్ ఆల్సో. భార్య మీద కోపం వచ్చింది, కావాలని భార్యను చంపేశావు. లేదు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు మీ మీద కేసు పెట్టారు, వాళ్ళని చంపేశావు. మీనింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ కిల్లింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్? ఎంత ముద్దుకున్నారు పిల్లలు పాపం. సో ఇవన్నీ ఏంటి బయటికి తెలియట్లేదు, కానీ ఒక యానిమల్గా మారిపోవటం. అదే దట్స్ ఇట్. ఆ బిహేవియర్ అంతా ఎందుకు వస్తుంది? డ్రగ్స్ వల్ల వస్తుంది. సో ఈ డ్రగ్ మేనేజ్ని సింగపూర్ లాంటి కంట్రీస్ లాంటి మెథడ్స్ ద్వారా మనం కంట్రోల్ చేయకపోతే మన కంట్రీకి భవిష్యత్తు కూడా ఉండటం ఐఎమ్ వెరీ సారీ టు సే, బాధపడుతూ చెప్తున్నాను, మన కంట్రీకి భవిష్యత్తు కూడా ఉండదు. అంతే. విజయ్ కూడా మన తమిళనాడు సీఎం ఆయన వెంటనే ఇమ్మీడియట్గా అతను ఈ డ్రగ్స్ మీద అతను ఇక్కడ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గౌరవనీయులు, అదేవిధంగా మన ఇప్పుడు డీజీపీ ఆనంద్ గారు కానివ్వండి, ముందు శివధర్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ శిఖా గోయల్ గారు చాలా ఐపీఎస్ ఆఫీసర్, చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, చాలా బాగా చేస్తున్నారు వారు. సో సైబర్ క్రైమ్ సంబంధించి సో మంచి ఈగల్ టీమ్స్ పెట్టారు. సైబర్ క్రైము, డ్రగ్స్, తర్వాత బెట్టింగ్. ఎస్.